ప్రభునందు సహోదరి సహోదరులారా, దేవుని నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. క్రైస్తవ రాగమాలిక అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి దేవుని యొక్క వర్తమానంలో మీ అందరికీ అందించడానికి ఉద్దేశం కలిగి ఉన్నాము. అనేక మంది దైవ సేవకుల చేత సేకరించబడినటువంటి వాక్య సందేశంలో దేవుని యొక్క వర్తమానంలో మీకు అందిస్తూ ఉన్నాము. వీటిని మీరు విని ఆత్మీయ మీరును పొందుకోవాలని, దేవుళ్ళు మరింతగా బలపడాలని, మీరు మాత్రమే కాదు అనేక మందికి ఈ వీడియోస్ని మీరు షేర్ చేయాలని ప్రభు పేట ప్రేమపూర్వకంగా మీకు మనం చేస్తూ ఉన్నాను. అక్కడను రెండు భాగాలుగా విభజించాలి, లేక రెండు దశలుగా విభజించాలి. ఒకటి రహస్య రాకడ, రెండవది బహిరంగ రాకడ. ఈ రెంటిని కలిపి జనరల్ గా రెండవ రాకడ అని పిలుస్తాం. కానీ వాస్తవంగా పరిశీలన చేయవలసి వచ్చినప్పుడు రహస్య రాకడ వేరు, బహిరంగ రాకడ వేరు. రహస్య రాకడను ఏమని పిలుస్తారంటే సంఘము ఎత్తబడుట, లేక క్రీస్తు రాకడ ధ్వని, రాప్చర్ అని పిలుస్తాం. యేసుక్రీస్తు వారు ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బోరతో మధ్యాకాశానికి వచ్చి భూ అని ఒక్కసారి బోర ప్రతిధ్వనించినప్పుడు భూలోకములో రక్షణ పొందినటువంటి ప్రజలు, సిద్ధపాటు కలిగి ఉన్నవారు ఉన్న పాటున రెప్పపాటున మహిమ శరీరాలు ధరించుకొని మధ్యాకాశానికి ఎగిరిపోతారు. ఇది ఒక రెప్పపాటులో జరిగే ప్రక్రియ. ఇది ప్రపంచమందంతటా ఏకకాలంలో జరిగిపోతుంది. ఎంతమంది రక్షణ పొంది ఉంటారో, ఎంతమంది సిద్ధపడి ఉంటారో వారందరూ రెప్పపాటులో పక్షుల వలె ఎగిరి ప్రభువుని మధ్యాకాశంలో కలుసుకుంటారు. దానిని ఏమంటారంటే రెండవ రాకడ అనరు, దానిని సంఘము ఎత్తబడుట అంటారు, లేక రహస్య రాకడ అంటారు. ఇది రెండవ రాకడలో ఒక చిన్న భాగం. ఈ విధంగా యేసుక్రీస్తు వారు మధ్యాకాశానికి వచ్చి బోర ఊదినప్పుడు భూలోకములో ఉన్న సంఘము మధ్యాకాశానికి ఎత్తబడుతుంది. ఆ ఎత్తబడిన సంఘము 7 సంవత్సరాలు మధ్యాకాశంలో ఉండాలి. ఆ సంఘం మధ్యాకాశంలో ఏం చేస్తుంది? విశ్రాంతి తీసుకుంటుంది, ప్రేమ విందులో పాల్గొంటుంది, బహుమతుల ప్రధాన కూటములో పాల్గొంటుంది. ఆ విధంగా సంఘము ఎత్తబడి 7 సంవత్సరాలు మధ్యాకాశంలో ఉంటే ఎడవబడినటువంటి ప్రజలు అదే 7 సంవత్సరాల కాలంలో శ్రమలు అనుభవిస్తూ ఉంటారు. ఒకవైపు ఏమో సంఘం ఎత్తబడి మధ్యాకాశంలో ఉంది, మరొక వైపు ఎడవబడినటువంటి ప్రజలు అదే 7 సంవత్సరాల కాలంలో శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు. మరొక వైపు అంత్యక్రీస్తు ఆ 7 సంవత్సరాల కాలములో ప్రపంచం అంతటిని పరిపాలిస్తాడు. అంటే ఈ 7 సంవత్సరాల కాలంలో 3 పనులు జరుగుతున్నాయి. సంఘమే మధ్యాకాశంలో ఉండటం, ఎడవబడిన వారేమో శ్రమలు అనుభవించటం, అంత్యక్రీస్తు ఏమో ప్రపంచం మొత్తాన్ని పరిపాలించటం. ఈ విధంగా 7 సంవత్సరాలు జరిగిన తరువాత యేసుక్రీస్తు వారు మధ్యాకాశంలో నుండి బయలుదేరి కోట్ల మంది దేవదూతలను వెంటబెట్టుకొని, ఎత్తబడిన సంఘాన్ని కూడా వెంటబెట్టుకొని రెండవసారి భూమి మీదకి వస్తాడు. ఆయన ఒలీవల కొండ మీద పాదాలు పెడతాడు. అప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆయనను చూస్తారు. దానిని బహిరంగ రాకడా అంటారు. దానినే రెండవ రాకడా అని పిలుస్తాం. దానినే యెహోవా దినమని, దేవుని ఉగ్రతా దినమని పిలుస్తాం. యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే దేవదూతలతో కలిసి, సంఘముతో కలిసి భూమి మీదకు రెండవసారి వస్తాడో, ఒలీవల కొండ మీద పాదాలు నిలుపుతాడో, అప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుంటారు. అప్పుడు ప్రకటన గ్రంథం 1:7 నెరవేరుతుంది. ఇదిగో ఆయన మేఘారూహుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. ఎప్పుడు? సంఘము ఎత్తబడేటప్పుడు కాదు. సంఘము ఎత్తబడిన 7 సంవత్సరాల తర్వాత ఆ సంఘము దిగి వచ్చుచూ ఉండగా యేసుక్రీస్తు వారు రెండవసారి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు, ఆయన రెండవసారి ఒలీవల కొండ మీదకు దిగి ప్రజలకు ప్రత్యక్షమైనప్పుడు ప్రజలందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుంటారు. దానినే రెండవ రాకడా అని పిలుస్తారు. దానినే బహిరంగ రాకడా అని పిలుస్తున్నాం. ఈ విధంగా ప్రియ స్నేహితులారా, రెండవ రాకడలో 2 దశలు ఉన్నాయి: రహస్య రాకడ, బహిరంగ రాకడ. ఈ 2 రాకడలకు మధ్యలో 7 సంవత్సరాల కాల వ్యవధి ఉంటుంది.
అంటే సంఘం ఎత్తబడాలి, ఎత్తబడిన సంఘం మరలా భూమి మీదకి దిగి రావాలి. ఈ మధ్యకాలంలో భూలోకంలో శ్రమలను అనుభవిస్తారు. అయితే మన ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే సంఘము ఎప్పుడు ఎత్తబడుతుంది అది తెలుసుకోవాలి. కారణం సంఘము ఎప్పుడు ఎత్తబడుతుందో తెలుసుకోకపోతే మిగతా విషయాలు మనకు అర్థం కావు. ప్రపంచ భవిష్యత్తులో మొట్టమొదటి మలుపు ఏంటంటే సంఘం ఎత్తబడటమే. సంఘం ఎత్తబడిన తర్వాతే శ్రమల కాలం సంభవించింది. సంఘం ఎత్తబడిన తర్వాతే అంత్యక్రీస్తు వచ్చి ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తాడు. సంఘం ఎత్తబడిన తర్వాతే యేసుక్రీస్తు రెండవసారి భూమి మీదకి వస్తాడు. సంఘం ఎత్తబడిన తర్వాతే క్రీస్తు 1000 ఏండ్ల పరిపాలన జరుగుతుంది. కనుక సంఘం ఎత్తబడకుండా ఇవన్నీ జరగటానికి వీల్లేదు. అందువల్ల మానవ జాతి చరిత్రలో ఈ ప్రపంచ భవిష్యత్తులో సంఘము ఎత్తబడుట అనేది ఒక అద్భుతమైనటువంటి సంగతి అయి ఉంది అని మనం గుర్తించాలి. అయితే ప్రియులారా, ఈ సంఘము ఎత్తబడేటప్పుడు మనం గమనించవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. కారణం ఏంటంటే సంఘము ఎప్పుడు ఎత్తబడుతుందనేది మనకు ముందుగానే తెలిసి ఉండాలి. సంఘం ఎత్తబడటానికి సంబంధించి పరిశుద్ధ గ్రంథంలో 90 గుర్తులు చెప్పబడ్డాయి. పాత నిబంధనలో గాని క్రొత్త నిబంధనలో గాని ఏ విధంగా సంఘం ఎత్తబడుతుందో 90 గుర్తులు చెప్పబడ్డాయి. వాటిల్లో 70 గుర్తులు నెరవేరిపోయినాయి, 20 గుర్తులు త్వరగా జరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా ఈ 90 గుర్తులు 100% జరిగినప్పుడు ఈ భూలోకంలో ఉన్న సంఘం మధ్యాకాశానికి ఎత్తబడుతుంది అని తెలుసుకోవాలి. అయితే ఈ రాత్రి వేళ ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని నేను మీతో పంచుకోబోతున్నాను. అదేంటంటే దేవుని బోర. దేవుని బోర ఎప్పుడు మ్రోగుతుంది? దేవుని బోర మ్రోగినప్పుడు ఏమి సంగతులు జరుగుతాయి? దేవుని బోర వలన కలిగే ఫలితాలు ఏమిటి అనేది ఈ రాత్రి మనం ధ్యానం చేయబోతున్నాం. జాగ్రత్తగా వినండి, లోపలికి వెళ్దాం. దేవుని బోర వలన 8 ఫలితాలు జరుగుతాయి భూలోకంలో. దేవుడు మధ్యాకాశానికి వచ్చి బోర ఊదినప్పుడు 8 ఫలితాలు జరుగుతాయి ప్రియులారా. అయితే ఆ ఫలితాలను గురించి చెప్పే ముందు దేవుని బోరను గురించి కొంచెం చెప్పాలి మీతో. ప్రకటన గ్రంథంలో మనం చూసినప్పుడు ఒకసారి మీరు బైబిల్ తెరచి చూడండి. ప్రకటన గ్రంథంలో మనం చూసినప్పుడు 7 బోరలు మనకి కనపడతాయి. ప్రకటన గ్రంథంలో 7 బోరలు మనం చూస్తాం. 8వ అధ్యాయంలో 4 బోర్లు ఉన్నాయి, 9వ అధ్యాయంలో 2 బోర్లు ఉన్నాయి, 11వ అధ్యాయంలో 1 బోర ఉంది. మొత్తం ఈ ప్రకటన గ్రంథంలో 7 బోరల యొక్క వివరాలు చెప్పబడ్డాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన సంగతి ఏంటంటే ఈ 7 బోరలు కూడా దేవదూతలు ఊదిన బోరలు. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఆ బోరల గురించి కాదు, దేవుడు ఊదే బోరల గురించి నేను మాట్లాడబోతున్నాను. ఇది దేవుని బోర. మొదట దేవుని బోరం రోగుతుంది. దేవుని బోరం రోగిన తర్వాత సంఘం ఎత్తబడుతుంది. ఆ తర్వాత 7 సంవత్సరాలు శ్రమల కాలం సంభవిస్తుంది. ఆ శ్రమల కాలంలో ఈ 7 దేవదూతలు ఊదే బోరలు మ్రోగుతాయి. బాగా గమనించాలి, ఇక్కడ దేవుని బోర వేరు, దేవదూతలు ఊదే బోరలు వేరు, 2 ఒకటి కాదు. కాబట్టి దేవదూతలు ఊదేటువంటి బోరలో శ్రమల కాలానికి సంబంధించినవి. వారు 7 బోరలు ఊదినప్పుడు ఒక్కొక్క బోర ఊదుతూ ఉండగా శ్రమలు ఇంకా పెరుగుతూ ఉంటాయి. మానవ జాతి మీదకి ఇంకా కీడు ఎక్కువవుతూ ఉంటుంది. మానవ జాతి మీదకి ఒక్కొక్క శ్రమ తలెత్తుతూ ఉంటుంది. అనగా ఆ దేవదూతలు ఊదే 7 బోరలు శ్రమల కాలానికి సంబంధించినవి. అవి సంఘము ఎత్తబడిన తర్వాత ఊదబడే బోరలు. అయితే ఆ 7 బోరల కంటే ముందు 1 బోర ఊదబడుతుంది. అది దెస్సలోనికై పత్రికలో చెప్పబడింది. దెస్సలోనికై పత్రికలో 4వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను ఆయన వచ్చును. ఆ మాటలు మీరు బాగా గమనించాలి. ఇవి ప్రకటన గ్రంథానికి సంబంధించిన బోరలు కావు. ప్రకటన గ్రంథంలో యోహాను భక్తుడు చెప్పే బోరలు వేరు. అవి దేవదూతలు ఊదే బోరలు. అవి శ్రమల కాలంలో మ్రోగే బోరలు. అయితే శ్రమల కాలానికి ముందు పౌలు మహాభక్తుడు దేవుని బోరల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దెస్సలోనికై పత్రికలో ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను ఆయన వచ్చును. ఆయన అంటే యేసుక్రీస్తు వారు వస్తారు. ఎక్కడికి వస్తాడు? భూమి మీదకే కాదు, మధ్యాకాశానికి వస్తాడు.
ఒకసారి ఆయన భూమి మీదకి రాడు. మొదట మధ్యాకాశానికి వస్తాడు. మధ్యాకాశానికి వచ్చి ఒక్కసారి భూ అని ఒక్కసారి బోర ఊదుతాడు. అది దేవుని బోర. దేవుడు ఆర్భటించి ఊదే బోర. ఆ బోర మధ్యాకాశంలో మ్రోగినప్పుడు, దేవుడు ఆ బోర ఊదినప్పుడు భూలోకములో కొన్ని సంభవాలు జరుగుతాయి. వెంటనే అవి 8 ఫలితాలు. దేవుని బోర అక్కడ మ్రోగగానే, దేవుని బోర అక్కడ ధ్వనించుగానే ఇక్కడ 8 ఫలితాలు జరుగుతాయని మనం గుర్తించాలి. వాటిని ఒక్కొక్కటి వరుసగా మనం ధ్యానం చేద్దాం. దేవుని బోర మధ్యాకాశంలో మ్రోగినప్పుడు భూమి మీద జరిగే సంభవాలు లేక భూమి మీద జరిగే ఫలితాలను గురించి మనం అధ్యయనం చేద్దాం. మొట్టమొదటి ఫలితం, యేసుక్రీస్తు వారు మధ్యాకాశానికి వచ్చాడు, బోర ఊదాడు, దేవుని బోర మ్రోగింది. ఇక్కడ భూలోకంలో జరిగేటువంటి మొదటి ఫలితం ఏంటంటే, భూలోకములో పని చేస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ నుండి ఎడలిపోతాడు. ఇది మొదటి రిజల్ట్. మధ్యాకాశంలో దేవుడు బోర ఊదిన వెంటనే భూలోకములో పని చేస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు, భూలోకములో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు వెంటనే ఇక్కడ నుండి మధ్యాకాశానికి ఎడలిపోతాడు. ఎట్లాగో చెప్పమంటారా? 2000 సంవత్సరాల క్రితం మరి పెంతుకోస్తు పండగ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మొట్టమొదటిసారిగా యెరూషలేం పట్టణములో మేడగదిలో ఉన్నటువంటి 120 మంది మీదకి వచ్చాడు. యెరూషలేం పట్టణంలో 120 మంది చేరి 10 దినాలు ఏక మనస్సు కలిగి ఏకాగ్రతతో వారు ప్రార్థన చేయించూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని నాలుకలు వంటి నాలుకలుగా విభాగించబడి ఆనాడు భూలోకములోనికి వచ్చాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడే పనిచేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు పోయి మళ్ళొచ్చి, మళ్ళీ పోయి మళ్ళొచ్చి, మళ్ళీ పోయి మళ్ళొచ్చి అట్ట చేయట్లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఒకసారి ఇక్కడికి వచ్చాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు కంటిన్యూగా రెస్ట్లెస్ గా ఇక్కడే పనిచేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ క్రైస్తవ సంఘానికి స్థాపకుడు ఆయనే. ఈ క్రైస్తవ సంఘాన్ని విస్తరింపచేస్తుంది ఆయనే. ఈ క్రైస్తవ సంఘాన్ని అభివృద్ధి చేసేది ఆయనే. ఈ సంఘములో అనేక ఆత్మలను చేర్చేది ఆయనే. దైవ సేవకులను నిలబెట్టుకొని వాడుకునేది కూడా ఆయనే. కనుక పెంతుకోస్తు పండగ రోజున వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు అప్పటి నుండి ఇప్పటి వరకు పనిచేస్తూనే ఉన్నాడు. ఈనాడు క్రైస్తవ సంఘం అభివృద్ధి చెందటానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, ఈనాడు సువార్త వ్యాప్తి ఇంతగా జరగటానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, ప్రపంచంలో ఈ విధంగా సంఘాలు కట్టబడటానికి, ఈ విధంగా సభలు జరగటానికి, ఈ విధంగా సేవకులు మాట్లాడటానికి ఎన్నో ఆటంకాలు వచ్చినప్పటికీ, ఎన్నో ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పటికీ, క్రైస్తవ సంఘానికి ఎన్నో దెబ్బలు తగిలినప్పటికీ ఇప్పటి వరకు క్రైస్తవ సంఘం నిలబడటానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, ఈ క్రైస్తవ సంఘానికి ముఖ్యమైన వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు అప్పటి నుండి ఇప్పటి వరకు పనిచేస్తున్నాడు. అయితే యేసుక్రీస్తు ఎప్పుడైతే మధ్యాకాశానికి వచ్చి బోర ఊదుతాడో, ఎప్పుడైతే దేవుని బోర మ్రోగుతుందో వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడి నుండి ఎడలిపోతాడు. అది మొదటి ఫలితం. అంటే ఇక పరిశుద్ధాత్మ దేవుడు భూలోకంలో ఉండడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ పని చేయడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అనుకోండి, ఆయన పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు మనలను ఒప్పింపజేస్తాడు, మనలను సర్వసత్యములోనికి నడిపిస్తాడు, మనలను సార్వత్రిక సంఘములోనికి చేరుస్తాడు, మనం ఏదన్నా తప్పులు చేసినప్పుడు మనకి బోధిస్తాడు, మనకి గైడెన్స్ ఇస్తాడు, మనలను నడిపిస్తాడు. అయితే రేపు ఏం జరిగిద్దంటే, యేసుక్రీస్తు మధ్యాకాశానికి వచ్చి బోర ఊదినప్పుడు పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఉండడు. ఇక పరిశుద్ధాత్ముడు పని చేయడు. పరిశుద్ధాత్ముడు ఇక్కడ నుండి ఎడలిపోతాడు. ఇక పరిశుద్ధాత్ముడు పోతే మనకు బోధించేది ఎవరు? పరిశుద్ధాత్ముడు పోతే సర్వసత్యంలోకి ఎవరు నడిపిస్తారు? ఇక పరిశుద్ధాత్ముడు పోతే మనకు ఆదరణకర్త ఎక్కడి నుంచి వస్తాడు? కనుక ఎడవబడినటువంటి వారి గతి దుర్గతి, ఎడవబడిన వారి గతి కుక్కగతి. ఎందుకంటే ఇప్పుడంటే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కాబట్టి మనల్ని నడిపిస్తున్నాడు, మనకు ధైర్యం ఇస్తున్నాడు, మనకు శక్తినిస్తున్నాడు, మనకు జ్ఞానం ఇస్తున్నాడు,
మన ద్వారా దేవుని పని జరిగించుకుంటున్నాడు, మనలను వాడుకుంటున్నాడు, మనలను రక్షిస్తున్నాడు. అయితే రేపు దేవుని బోర మ్రోగినప్పుడు పరిశుద్ధాత్ముడు ఇక్కడ నుండి ఎడలిపోతాడు. అది మొదటి ఫలితం. పెంతుకోస్తు పండగ రోజున పరిశుద్ధాత్ముడు పని మొదలు పెట్టాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన పని చేస్తానే ఉన్నాడు. ప్రపంచంలో ఆయన తన పనిని కొనసాగిస్తా ఉన్నాడు. అనేక మందిని ప్రేరేపిస్తున్నాడు, అనేక మందిని ఒప్పిస్తున్నాడు, అనేక మందిని రక్షణలోనికి నడిపిస్తున్నాడు, అనేక మందిని సర్వసత్యములోనికి నడిపిస్తున్నాడు, అనేక మందికి బోధిస్తున్నాడు, సంఘమును అభివృద్ధి చేస్తున్నాడు, సంఘానికి భద్రత కల్పిస్తున్నాడు. ఈ విధంగా పరిశుద్ధాత్ముడు చేయవలసిన పని ఇప్పుడు బాగా చేస్తున్నాడు. రేపు దేవుని బోరం రోగిన వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడి నుండి వెళ్ళిపోతాడు. అది మొదటి ఫలితం. జాగ్రత్త గుర్తుంచుకోవాలి. దేవుని బోరం రోగినప్పుడు, లేక యేసుక్రీస్తు వారు మధ్యాకాశంలోకి వచ్చి ఆర్భటించి బోర ఊదినప్పుడు మొదటి ఫలితం పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడి నుండి వెడలిపోవుట. రెండవ ఫలితం, సరే పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతాడు, ఆ తర్వాత ఏం జరుగుతుంది? రెండవ ఫలితం, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు పోతాడో ఆయన పోతూ పోతూ వెంటనే భూలోకంలో ఉన్న సంఘాన్ని కూడా బలవంతంగా తీసుకుని వెళ్ళిపోతాడు. మధ్యాకాశానికి తీసుకొని వెళ్ళి ఆయన చేతుల్లో పెడతాడు. అక్కడ మీరు బాగా గమనించండి. ఒకటి, పరిశుద్ధాత్మ దేవుడు ఎడలిపోతాడు. రెండోది, ఆయన పోవటమే కాదు, అదే సమయంలో సంఘము కూడా ఎత్తబడుతుంది. అనగా సంఘమును భూలోకంలో నుండి మధ్యాకాశానికి తీసుకొని పోయేది పరిశుద్ధాత్మ దేవుడే. సంఘము తనంతట తాను ఒంటరిగా వెళ్ళలేదు. సంఘానికి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? సంఘానికి దారి ఎవరు చూపిస్తారు? కనుక పరిశుద్ధాత్మ దేవుడే ఈ సంఘాన్ని కూడా తీసుకుని వెళ్ళిపోతాడు. అనగా ఏం జరుగుతుందంటే, ఈ సంఘంలో రెండు భాగాలు ఉన్నాయి. క్రీస్తునందు మృతులైన మృతులున్నారు, క్రీస్తునందు ఉన్న సజీవులు కూడా ఉన్నారు. ఇద్దరిని కలిపి సంఘం అంటారు. దేవుని బోర మ్రోగే సమయానికి ఏం జరుగుతుందంటే, ఎప్పుడైతే దేవుడు భూ అని ఒక్కసారి బోర ఊదుతాడో అప్పుడు ఏం జరుగుతుందంటే, సంఘంలో రెండు బ్యాచ్లు ఉన్నారు. ఒకటి, క్రీస్తునందు మృతులైన మృతులు. క్రైస్తవ సంఘం స్థాపించబడిన దినం మొదలుకొని ఇప్పటి వరకు ఎంతమంది అయితే క్రీస్తునందు మృతులై ఉన్నారో, ఎంతమంది యేసుక్రీస్తును నమ్ముకున్నాక చనిపోయారో, వారందరూ మొదట రెప్పపాటును లేపబడతారు. ఎందుకంటే వారు పరదేశంలో ఉన్నారు గనక, వారు ప్రభు రాక కొరకు ఎదురు చూస్తున్నారు గనక, ఈ దేవుని బోర మధ్యాకాశంలో మ్రోగిన వెంటనే ఈ క్రీస్తునందున్న మృతులందరూ లేపబడతారు. పరదేశంలో విశ్రాంతి తీసుకుంటున్నటువంటి వీరు బయటకు వచ్చేస్తారు. అదొక బ్యాచ్. రెండో బ్యాచ్ భూమి మీద నిలిచి ఉన్న సజీవులు. ఆ టయానికి సజీవులుగా నిలిచి ఉన్న మనందరిలో ఎంతమంది అయితే రక్షణ పొంది ఉన్నారో, ఎంతమంది అయితే పరిశుద్ధులుగా జీవిస్తున్నారో, ఎంతమంది అయితే యేసుక్రీస్తు రక్తములో కడగబడి పాప క్షమాపణ పొంది ప్రభు రాక కొరకు సిద్ధపడుతున్నారో, ఈ సజీవులు కూడా రెప్పపాటున మధ్యాకాశానికి ఎగిరిపోతారు. అక్కడ రెండు బ్యాచీలు కలుసుకుంటాయి. అనగా క్రీస్తునందు మృతులైన మృతులు, అలాగే క్రీస్తునందు ఉన్న సజీవులు ఇద్దరు కలిసి ఒక బ్యాచ్ అయిపోతారు. అదే సార్వత్రిక సంఘం. దేవుని బోరం రోగిన వెంటనే అటువైపు నుంచి క్రీస్తునందు మృతులైన మృతులు లేస్తే, ఇటు భూలోకంలో సజీవులుగా ఉన్న వారందరూ రెప్పపాటున ఎగిరిపోతే, ఈ రెండు బ్యాచీలను కలుపుకొని పరిశుద్ధాత్ముడు మధ్యాకాశానికి తీసుకొని పోయి దేవుని చేతుల్లో పెడతాడు. అది రెండవ ఫలితం. దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే ఇవన్నీ భవిష్యత్తులో జరగబోయే విషయాలు. మనం సరిగా అర్థం చేసుకోకపోతే తప్పుడు బోధల్లో పడిపోతాం, కన్ఫ్యూజ్ అయిపోతాం, లేకపోతే నిర్లక్ష్యంగా ఉంటాం, ఆత్మీయ జీవితంలో నష్టపోతాం. అందువల్ల జాగ్రత్తగా గమనించాలి. ఒకటేం పరిశుద్ధాత్మ దేవుడు పని ఆపేసి వెళ్ళిపోయాడు, ఎడలిపోయాడు. రెండవది ఏమన్నా సంఘం కూడా ఎత్తబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడే ఈ సంఘాన్ని తీసుకొని పోతున్నాడు. సంఘం అనగా మనకు రెండు బ్యాచ్లు గుర్తుకు రావాలి. క్రీస్తునందు మృతులైన మృతులు లేపబడ్డారు. ఆ సమయంలో క్రీస్తునందు ఉన్న సజీవులు కూడా మహిమ శరీరాలు ధరించుకొని రెప్పపాటులో ఎగిరి ఈ సజీవులు అందరు కలుసుకుంటే సంఘం అయింది. ఆ సంఘాన్ని పరిశుద్ధాత్ముడు తీసుకొని పోయి యేసుక్రీస్తు చేతుల్లో పెడతాడు. అంటే ఆదికాండం 24వ అధ్యాయంలో ఒక ఉదాహరణ చూస్తాం మనం కదా. ఆ ఇస్సాకు దగ్గరికి
రెబకాను తీసుకొని రావటానికి ఎలియాజరు ఏ విధంగా మధ్యవర్తిత్వాన్ని చేశాడో, ఎలియాజరు పోయి రెబకాను సిద్ధపరచుకొని ఏ విధంగా తీసుకొచ్చి ఇసాకు చేతుల్లో పెట్టాడో, ఏ విధంగా రెబకాని ఈ ఎలియాజరు ఇసాకు దగ్గరికి నడిపించాడో, రేపు పరిశుద్ధాత్ముడు చేస్తున్న పని అది. దేవుడే మధ్యాకాశంలో ఉండి బోర ఊదినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పోతాడు. ఆయన పోతూ పోతూ ఈ సిద్ధపడినటువంటి సార్వత్రిక సంఘాన్ని కూడా తీసుకొని పోయి పెండ్లి కుమారుని చేతుల్లో పెడతాడు. అనగా రెండవ ఫలితము సంఘము ఎత్తబడుట. ఒకటి పరిశుద్ధాత్మ దేవుడు ఎడలిపోవుట, రెండవది భూలోకములో ఉన్న సార్వత్రిక సంఘం మధ్యాకాశానికి ఎత్తబడుట. 3 ఇంకా ఏం జరుగుతుంది? దేవుని పూర్వం రోగిని వెంటనే జరిగేటువంటి మరొక ఫలితం ఏంటంటే, ప్రియమైన వారలారా, కృపాయుగం అంతమైపోతుంది. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ మాట చెప్పటానికి నాకే కొంచెం భయంగా ఉంది. ఎప్పుడైతే దేవుడు మధ్యాకాశానికి వచ్చి బోర ఊదుతాడో వెంటనే కృపాయుగం అనేటువంటిది అంతమైపోయింది. అంటే దేవుని యొక్క కృప ఇక అంతమైపోతుంది. ఇప్పుడంటే మనం కృపాయుగంలో ఉన్నాం గనక మనం ఎన్ని తప్పులు చేసినా దేవుడు చూసి చూడనట్టుగా పోతున్నాడు. మనం తప్పు చేసి మరలా దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా నేను పాపిని, అయ్యా నేను తప్పు చేశాను, అయ్యా నాది పొరపాటు అయిపోయిందని చెప్పి మనం దేవుని దగ్గర ఒప్పుకుంటే ఆయన క్షమిస్తున్నాడు, ఆయన ప్రేమిస్తున్నాడు. కారణం ఏంటంటే ఇది కృపాయుగం. యోహాను సువార్తలో 1వ అధ్యాయం 17-18 వచనాల్లో మనం చూసినప్పుడు, మోషే ద్వారా ధర్మశాస్త్రము వచ్చెను, యేసుక్రీస్తు ద్వారా కృపయు సత్యమును వచ్చాను. అంటే యేసుక్రీస్తు భూలోకానికి వచ్చినప్పుడు కృప వచ్చింది. అప్పుడు కృపాయుగం స్థాపించబడింది. ధర్మశాస్త్రానికి బదులుగా కృప వచ్చింది. యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చి కృపాయుగాన్ని స్థాపించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇది కృపాయుగమే. అందువల్లే దేవుని యొక్క ఉగ్రత మనిషి మీదకి రావట్లేదు. అందుకే దేవుడు సహించుకుంటున్నాడు. ఎందుకంటే ఇది కృపాయుగం కాబట్టి మానవుడు ఎన్ని పాపాలు చేసినా, మానవుడు ఎంత దుర్మార్గుడుగా ప్రవర్తించినా, కొంతమంది నరహాంతకులుగా ఉంటున్నారు, కొంతమంది రౌడీలుగా ఉంటున్నారు, కొంతమంది వ్యభిచారులుగా ఉంటున్నారు, కొంతమంది అక్రమ సంబంధాలతో జీవిస్తున్నారు, కొంతమంది దురలవాట్లతో ఉంటున్నారు, మరి కొంతమంది వేషధారులుగా ఉంటున్నారు, లంచగుండ్లుగా ఉంటున్నారు, మోసగాళ్లుగా ఉంటున్నారు, అన్యాయస్తులుగా ఉంటున్నారు, అక్రమస్తులుగా ఉంటున్నారు, విగ్రహారాధికులుగా ఉంటున్నారు, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు, నాస్తికులుగా జీవిస్తా ఉన్నారు. అయినా కూడా దేవుని యొక్క ఉగ్రత నిజంగా మనిషి మీదకి రావట్లేదు. కొన్నిసార్లు మీరు ఆలోచించారా, మానవ జాతిలో ఎంత అన్యాయం జరుగుతూ ఉంటే, మానవ జాతిలో ఎంత పాపాలు ఎక్కువ అవుతూ ఉంటే, మానవ జాతిలో ఎంత మరి అన్యాయకరమైన పనులు జరుగుతూ ఉన్నా కూడా దేవుని యొక్క ఉగ్రత భూమి మీదకి ఎందుకు రావట్లేదంటే కేవలం కృప. ఇది కృపాయుగం. ఇప్పుడు కృప అడ్డం వచ్చింది. మనిషి మీదకి శిక్ష రాకుండా, మనిషి మీదకి తీర్పు రాకుండా, మనిషికి మరణం రాకుండా యేసుక్రీస్తు భూలోకానికి తీసుకొచ్చిన కృప అడ్డం వచ్చింది. అందువల్ల దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఎంత పాపికైనా సమయాన్ని ఇస్తా ఉన్నాడు. నా బిడ్డే కదా, నా కుమారుడే కదా, నా కుమార్తె కదా, మారు మనసు పొందిద్దిలే, ఏదో ఒక రోజు నన్ను తెలుసుకుంటాడు, ఏదో ఒక రోజు తన పాపాలు ఒప్పుకుంటాడు, ఏదో ఒక రోజు నా దారిలోకి వస్తాడు, ఏదో ఒక రోజు రక్షణ పొందుతాడని ప్రస్తుతం దేవుడు ఏం చేస్తున్నాడంటే, మనిషి మీద కోపగించుకోకుండా, మనిషిని శిక్షించకుండా, మనిషిని నరకానికి పంపకుండా, మనిషికి మరణాన్ని పంపకుండా మనిషి ఎడల తన కృపను చూపిస్తున్నాడు. యేసుక్రీస్తు వస్తూ భూలోకానికి కృప తీసుకొచ్చాడు. ఆ కృప అప్పటి నుండి ఇప్పటి వరకు కంటిన్యూ అవుతూ ఉంది. ఆ కృప ద్వారా ఇప్పుడు మనం రక్షణ పొందుతున్నాం. ఆ కృప ద్వారా ఇప్పుడు మన పాపాలు క్షమించబడుతున్నాయి. ఆ కృప ద్వారా యేసుక్రీస్తు రక్తములో మనం కడగబడ్డాం. ఆ కృప ద్వారా మనం ఇప్పుడు ఆశీర్వాదాలు పొందుకుంటున్నాం. అయితే జరిగే విచిత్రమైన సంగతి ఏంటంటే, యేసుక్రీస్తు ఎప్పుడైతే మధ్యాకాశానికి వస్తాడో, ఎప్పుడైతే దేవుని బోర భూని బోరం రోగుతుందో, వెంటనే ఈ కృప ఏమైపోతుందంటే అంతమైపోతుంది అన్నమాట. అప్పటి వరకు ఉన్నటువంటి ఈ కృప, అప్పటి వరకు మానవ జాతిని రక్షించిన ఈ కృప, అప్పటి వరకు మనిషికి దేవుడికి మధ్య అడ్డం నిలబడినటువంటి ఈ కృప, ఈ బోరం రోగిన వెంటనే కృప అయిపోతుంది. ఆ తర్వాత ఇక మనిషిని క్షమించే ప్రసక్తి లేదు. ఇక మనిషి పట్ల దేవుడు దీర్ఘశాంతం చూపించే ప్రసక్తి లేదు. కూర్చుంటే 1 టన్ను, లెగిస్తే 2 టన్నులు, పరిగెత్తే 3 టన్నులు అన్నట్టుండి అన్నమాట పరిస్థితి. ఇప్పుడంటే కృపాయుగం కాబట్టి ఎవరికి ఏం అర్థం కావట్లా.
మనం ఎన్నిసార్లు తప్పులు చేసినా, మనలో ఎన్ని బలహీనతలున్నా దేవుడు క్షమిస్తానే ఉన్నాడు. దేవుడు దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆయన సువార్త వినిపిస్తున్నాడు. అయితే దేవుని బోర మ్రోగినప్పుడు ఇక కృప ఉండదు. ఎన్ని ఫలితాలని ఇప్పుడు చెప్పండి? ఎన్ని అయిపోయినాయి? భూమి మీద ఉన్నటువంటి కృప ఏమైపోతుంది? అంతమైపోతుంది. ఇక మానవ జాతి మీదకు దేవుని ఉగ్రత వస్తుంది అన్నమాట. అప్పటి వరకేమో దేవుడు సహిస్తా ఉంటున్నాడు. అప్పటి వరకేమన్నా దేవుడు క్షమిస్తున్నాడు. అప్పటి వరకు దేవుడు మానవ జాతిని రక్షించడానికి ఇష్టపడుతున్నాడు. ఎప్పుడైతే బోర మ్రోగిందో వెంటనే ఆ కృప అంతమైపోతుంది గనక ఇక మానవ జాతికి కృప ఉండదు. అప్పుడు దేవుడు ప్రేమించటం, దేవుడు క్షమించటం, దేవుడు దీర్ఘశాంతం చూపించటం, దేవుడు సహించటం ఇవేవి ఉండవు. మూడవ ఫలితం కృపాయుగం అంతమగుట. 4, దేవుని బోరం రోగినప్పుడు జరిగే 4వ ఫలితం ఏంటంటే, ఆయన బోరం రోగిన వెంటనే ఇక పై నుండి శ్రమలు ప్రారంభం అవుతాయి. 4వది శ్రమల యుగం స్టార్ట్ అవుతుంది. 7 సంవత్సరాలు ఈ భూలోకాన్ని నాశనం చేయటానికి శ్రమల యుగం ప్రారంభమైంది. ఇది 4వ ఫలితం. ఆదాము దగ్గర నుండి ఇప్పటి వరకు దేవుడు ఓర్చుకుంటా ఉన్నాడు. దేవుడు ప్రేమ చూపిస్తా ఉన్నాడు. దేవుడు సహించుకుంటున్నాడు. ఎప్పుడైతే దేవుని బోరం రోగుతుందో ఇక ఎంత ఆయనకున్న కోపంతో చూపిస్తాడు ఈ భూమి మీద. ఆదాము దగ్గర నుండి ఇప్పటి వరకు ఆయన ఎంత ఓర్చుకుంటున్నాడో, ఆయన ఎంత సహిస్తున్నాడో, ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో, ఒక్కసారి దేవుని యొక్క ఉగ్రత ఈ భూమి మీద కుమ్మరించబడుతుంది. అదే శ్రమల యుగం. బోరం రోగిన వెంటనే భూలోకంలో శ్రమల యుగం ప్రారంభమవుతుంది. 7 సంవత్సరాలు ఎడతెరపు లేకుండా భూమి మీదకు నాశనం వస్తుంది. 3.5 సంవత్సరాలు మామూలు శ్రమలు, అనగా మానవుడు భయంకరంగా బాధపడతాడు. చివరి 3.5 సంవత్సరాల కాలంలో మహాశ్రమలు వస్తాయి, అనగా మానవుడు ఇక తట్టుకోలేడు. భూమి పుట్టినది మొదలుకొని ఎన్నడూ కనీ విని ఎరగని రీతిలో, మానవ జాతి చరిత్రలో ఊహించినటువంటి రీతిలో మహాశ్రమలు భూమి మీదకి వస్తాయి ప్రియులారా. ఎప్పుడంటే దేవుని బోరం రోగినప్పుడు. దేవుని బోర కోసమే శ్రమలు ఆగినాయి. దేవుని బోరం రోగిన వెంటనే ముద్రలు విప్పబడతాయి. ఆ తర్వాత 7 బోరలు మ్రోగుతాయి. ఆ తర్వాత 7 పాత్రలు కుమ్మరించబడతాయి. ఒక్కొక్క బోరం రోగినప్పుడు ఒక శ్రమ, ఒక్కొక్క పాత్ర భూమి మీద కుమ్మరించబడినప్పుడు ఒక్కొక్క తెగులు మానవ జాతిని నాశనం చేయటానికి 7 సంవత్సరాలు దేవుని ఉగ్రత భూమి మీదకు రాబోతుంది. మనుషులకు అర్థం కావట్లా. ఈ కృపాయుగంలో నువ్వు మారు మనసు పొందితే నువ్వు మంచివాడివే. ఈ కృపాయుగంలో నువ్వు దేవుని నమ్ముకుంటే, నువ్వు బాప్తీసం తీసుకుంటే నువ్వు ధన్యుడివే. ఈ కృపాయుగంలో నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తే ధన్యుడివే. నీ పాపాన్ని విడిచిపెడితే, నీ విగ్రహారాధన విడిచిపెడితే, నీ నాస్తిక వాదం విడిచిపెడితే, నీలో ఉన్న బలహీనతలు, లోపాలు, దురలవాట్లు తీసేసుకుంటే నువ్వు ధన్యుడివే. ఒకవేళ నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావంటే, నువ్వు పట్టినట్టుగా ఉన్నావంటే, నామకార్థ క్రైస్తవుడుగా, వేషధారిగా, కఠినుడుగా నువ్వు ఉన్నావంటే, రక్షణ పొందటానికి నువ్వు వాయిదా వేసుకున్నావంటే, రేపు బోరం రోగిన వెంటనే 3వది కృపాయుగం అంతమైపోతుంది. 4వది శ్రమల యుగం ప్రారంభమవుతుంది. అవి భయంకరమైన శ్రమల ప్రియులారా, వాటిని వర్ణించలేం. ఆ 7 సంవత్సరాల శ్రమలలో ఎంత జనాభా చచ్చిపోతారో తెలిసిన ప్రకటన గ్రంథంలో ఒక లెక్క ఉంది. ఆ దేవుని బోరం రోగినప్పుడు 7 సంవత్సరాలు భూమి మీదకి శ్రమలు వస్తాయి. ఆ 7 సంవత్సరాల కాలంలో ఎంతమంది జనాభా చచ్చిపోతారంటే, అప్పటి ప్రపంచంలో, అంటే అట్ ప్రజెంట్ ఆ టయానికి ప్రపంచ జనాభాలో 4వ వంతు చచ్చిపోతారు అని బైబిల్లో ఉంది. అంటే ఉదాహరణకి ప్రపంచ జనాభా ఒక 600 కోట్లు అనుకోండి. ఆ బోర ఊదే సమయానికి 600 కోట్ల జనాభా ఉంటే, ఆ 7 సంవత్సరాల శ్రమల కాలంలో 150 కోట్ల మంది జనాభా చచ్చిపోతారు. ఏ శ్రమ వల్ల కానీ, ఏ భూకంపం వల్ల కానీ 4వ వంతు జనాభా చచ్చిపోతారు. అది అంత భయంకరమైన పరిస్థితి ఆలోచించండి. అంటే ప్రపంచ జనాభాలో 600 కోట్లు ఉంది అనుకున్నట్లయితే 600 కోట్ల జనం 150 కోట్ల మంది జనాభా చస్తారు. అంటే లక్షల సంఖ్యలో, కోట్ల సంఖ్యలో జనాభా చచ్చిపోతారు. భయంకరమైన శ్రమలు ఈ లోకం మీదకి రాబోతున్నాయి. మిడతలు కుట్టడం ఏంటి, తెగుళ్ళేంటి, చెడ్డపుండ్లేంటి, వడగండ్లేంటి, లేక చేదు నీరు త్రాగటం ఏంటి, కరువేంటి, లేకపోతే యుద్ధాలేంటి, ఈ విధంగా మనం ఆలోచిస్తూ ఉంటే 7 సంవత్సరాల కాలంలో కోట్ల మంది జనాభా చనిపోతారు. కనుక దేవుని బోరం రోగటం అనేది భయంకరమైనటువంటి పరిణామం. దేవుడు త్వరలో మధ్యాకాశానికి రాబోతున్నాడు.
యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనంలో చెప్పినట్టుగా, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనంలో ఏం చెప్పాడంటే, పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలెను. పెండ్లి కుమారుడు అంతఃపురములో నుంచి బయలుదేరి వస్తున్నాడు. ఎవరు పెండ్లి కుమారుడు? యేసుక్రీస్తు. అంతఃపురం అంటే ఏంటి? పరలోకం. పెండ్లి కుమారుడని యేసుక్రీస్తు పరలోకములో నుండి బయలుదేరి వస్తున్నాడు. పెండ్లి కుమార్తె ఎవరు? సంఘం. పెండ్లి కుమార్తె గదిలో నుండి బయలుదేరాలంటే భూమి మీద నుండి, లేక ఇక్కడున్న స్థానిక సంఘంలో నుండి పెండ్లి కుమార్తె బయలుదేరాలి. వీరిద్దరు మధ్యాకాశంలో కలుసుకుంటారు. పెండ్లి కుమారుడేమో అంతఃపురంలో నుండి బయలుదేరి వస్తున్నాడు, పెండ్లి కుమార్తె ఏమో గదిలో నుండి బయలుదేరి వెళ్ళాలి. వీరిద్దరూ మధ్యాకాశంలో కలుసుకుంటారు. ఎప్పుడంటే దేవుని బోర మ్రోగినప్పుడు. దేవుని బోర ఒక్కసారి ఆర్భటించి ధ్వనించినప్పుడు మొదట పరిశుద్ధాత్మ దేవుడు ఎడలిపోతాడు, రెండవది సంఘం ఎత్తబడుతుంది, మూడవది దేవుని కృప అంతమైపోతుంది. అనగా కృపాయుగం ముగించబడుతుంది, దేవుని ప్రేమ ఇక ఉండదు. నాలుగవది భూమి మీద 7 సంవత్సరాల శ్రమల కాలం ప్రారంభమవుతుంది. 7 సంవత్సరాలు భూమి మీదకి తెగుళ్లు రాబోతున్నాయి. 7 సంవత్సరాలు భూమి మీదకి నాశనం రాబోతుంది. ఆదాము దగ్గర నుండి ఇప్పటి వరకు దేవుడు ఎంతైతే ఓపిక పెట్టాడో, ఎంతైతే సహించుకున్నాడో, ఆ కోపం అంతా 7 సంవత్సరాల కాలంలో చూపిస్తాడు. ఆ 7 సంవత్సరాల కాలంలో ప్రపంచ జనాభాలో 1/4 జనాభా చచ్చిపోతారు. కనుక దేవుని బోర మ్రోగక ముందే మనం రక్షణ పొందాలి. దేవుడు తన బోర ఓదకు ముందే మనం సిద్ధపడి ఉండాలి. లేకపోతే అనేకమైన భయంకరమైన ఫలితాలు రాబోతున్నాయి. ఐదవది, ఇంకా ఏం జరిగిందో తెలుసునా? నేను ఆలోచిస్తూ ఉండగా మరొక విషయాన్ని నేను గుర్తించాను. అదేంటంటే, యేసుక్రీస్తు మధ్యాకాశానికి వచ్చి బోర ఊదినప్పుడు, లేక దేవుని బోర మ్రోగినప్పుడు వెంటనే జరిగేటువంటి మరొక పని ఏంటంటే, సువార్త తలుపులు మూయబడతాయి. ఇది 5వ ఫలితం. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సువార్త తలుపులు మూయబడతాయి. దేవుని బోర మ్రోగిన తర్వాత ఇక సువార్త వినపడే ప్రసక్తి లేదు. ఇక పరిశుద్ధ గ్రంథాలు ఉండవు, చర్చీలు ఉండవు, బోధకులు బోధ చేసే పని లేదు, బహిరంగ సభలు ఉండవు, కరపత్రికలు పంచే పని లేదు, వ్యక్తిగత సువార్త చెప్పే పని లేదు, రేడియోల్లో సువార్త వినపడదు, టీవీల్లో సువార్త వినపడదు, మిషనరీలకు వెళ్ళలేరు. ఏం జరుగుతుందంటే సువార్త తలుపులు మూయబడుతున్నాయి. దేవుని బోర మ్రోగిన వెంటనే ఇక సువార్త అయిపోయినట్టే లెక్క. ప్రస్తుతం అంటే సువార్త అందించబడతా ఉంది. అడవుల్లో, కొండల్లో, కొండ జాతుల మధ్య, కోయి జాతుల మధ్య, నరమాంస భక్షకుల మధ్య, ట్రైబస్ మధ్య, పల్లెటూరుల్లో, పట్టణాలలో, ప్రతి స్థలములో ఇప్పుడు సువార్త వినపడతా ఉంది. అనేక రకాలుగా కరపత్రికల ద్వారా ఇప్పుడు సువార్త అందిస్తున్నారు, రేడియో ద్వారా సువార్త అందిస్తున్నారు, టీవీ ద్వారా చక్కగా సువార్త అందిస్తున్నారు, మరి సినిమాల రూపంలో సువార్త అందిస్తున్నారు, మరి వ్యక్తిగతంగా సువార్త చెప్తా ఉన్నారు, బహిరంగ సభల్లో సువార్త చెప్తున్నారు, చర్చిల్లో దైవ సేవకులు సువార్త చెప్తున్నారు, పుస్తకాల రూపంలో సువార్త వస్తుంది, క్యాసెట్ల రూపంలో సువార్త వస్తుంది. ఈ రోజుల్లో రకరకాలుగా సువార్త అందించబడతా ఉంది. ఎంతో మంది మిషనరీలు మారుమూల ప్రాంతాలకు వెళ్ళి సువార్తను అందిస్తా ఉన్నారు. ఎన్ని చర్చీలు పడిపోయినా, బాంబులు ఎన్ని ప్రేలినా, ఎంతమంది పాస్టర్లు చచ్చిపోయినా, ఎంతమంది హతసాక్షులుగా చంపబడ్డా, ఎన్ని సంఘాలు తలుపులు మూయబడినా, ఎన్ని బహిరంగ సభలు ఆగిపోయినా సువార్త మాత్రం ఇప్పుడు సాగుతూనే ఉంది. ఒకవైపు ఆటంకాలు వస్తున్నప్పటికీ, ఒకవేళ ప్రతికూల పరిస్థితులు తలెత్తుతున్నప్పటికీ చర్చిలు కట్టకుండా ఆపుతున్నారు. కొన్ని స్థలాల్లో బహిరంగ సువార్త సభలు పెట్టకుండా ఆపుతున్నారు. కొన్ని చోట్ల ఇంతకుముందు బాంబు ప్రేలులు జరిగినాయి. ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే సువార్త పని ఇప్పుడు మాత్రం ఆగదు, ఆగే ప్రసక్తే లేదు. ఎందుకు తెలుసునా? ఈ సువార్త అనేటువంటిది ఒక పెద్ద నది ప్రవాహం లాంటిది. నది వేగంగా ప్రవహిస్తూ ఉన్నప్పుడు ఆనకట్టలు కడితే ఆనకట్టలు తెగి ప్రవహించింది నది. రాళ్లు అడ్డం పెడితే రాళ్లు కొట్టుకొని పోతాయి, అడ్డం నిలబడితే అంతు లేకుండా చేస్తావు. సువార్త ప్రవాహం అనేది ఒక పెద్ద నది లాంటిది. ఎవరు దీనిని ఆపలేరు. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని శాసనాలు శేషించినా, ఎన్ని రాజ్యాంగ సవరణలు జరిగినా సువార్త ఖచ్చితంగా ప్రపంచం అంతటా ప్రకటించబడుతుంది. ఈ మధ్య కాలంలో మేము ఒక 12 రోజులు శ్రీకాకుళం జిల్లాకు వెళ్ళాం మిషనరీ క్యాంపు చేయడానికి. నాతో పాటు మరొక 6గురిని తీసుకొని
7గురు కలిసి శ్రీకాకుళం జిల్లాకు ఒక టీంగా వెళ్ళాం సువార్త ప్రకటించడానికి. శ్రీకాకుళం జిల్లాలో అనేకమైన మారుమూల గ్రామాలకు వెళ్ళి కాలు నడకతో నడిచి సైకిల్ మీద వెళ్ళి దాదాపు 45 గ్రామాల్లో సువార్త ప్రకటించి వచ్చాం. మొన్నే వచ్చింది. 45 గ్రామాల్లో ఉదయం నుండి సాయంత్రం వరకు ఒక్కొక్క ఊరు వెళ్ళటం, ఇంటింటికి కరపత్రిక ఇచ్చేవాళ్ళం, వీధులెమ్మటి సువార్త చెప్పేవాళ్ళం, రాత్రి ఒక బహిరంగ కూటం పెట్టేవాళ్ళం. ఆ విధంగా శ్రీకాకుళం జిల్లా పాలకొండ, కళింగపట్నం ఆ ప్రాంతంలో 45 గ్రామాల్లో సువార్త ప్రకటించి మొన్న తిరిగి వచ్చాం. ఎన్నో వేల కరపత్రికలు పంచాం. ఈ విధంగా శ్రీకాకుళం జిల్లాలో మేము మిషనరీ క్యాంప్ చేసి వచ్చాం. మరొక టీము వరంగల్ ప్రాంతానికి పంపించాను నేను పోయిన వారంలో. వారు కూడా వెళ్ళి అనేకమైన గ్రామాల్లో సువార్త ప్రకటించి తిరిగి వచ్చారు. కారణం ఏంటంటే పిల్లారా, ఇప్పుడు సువార్త విస్తృతంగా జరుగుతుంది. సువార్త పని ఇప్పుడు ఆగదు. కొంతమంది ఏమనుకుంటున్నారంటే రానున్న రోజుల్లో ఇంకా సువార్త ప్రకటన ఉండదు, రానున్న రోజుల్లో ఇంకా సభలు పెట్టనీరు, రానున్న రోజుల్లో ఆటంకాలు జరుగుతాయి అంటున్నారు. అదంతా ఉట్టి మాట. సువార్తను ఎవరు ఆపడానికి వీల్లేదా? అసలు మీకు ఒక సంగతి తెలిసినా, సువార్త అనే మాటకి గ్రీకు భాషలో డునామస్ అనే పదం ఉపయోగించాడు. డునామస్ అంటే ప్రచండమైనటువంటి శక్తి. ఈ ప్రపంచంలో అత్యధికమైన శక్తి కలిగింది సువార్త. సువార్తను ఎవరు ఆపుతారో వారు ఇమీడియట్ గా చేస్తారు, వాళ్ళు శాపగ్రస్తులు అవుతారు. సువార్తకున్న శక్తిని డునామస్ అంటారు. ప్రచండమైన శక్తి కలిగింది సువార్త. ప్రపంచంలో ఉన్న అన్ని శక్తుల కంటే అతీతమైన శక్తి కలిగింది సువార్త. అందువల్ల ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని చర్చీలు మూయబడ్డా, ఎంతమందిని చంపేసినా, ఎంతమంది హతసాక్షులుగా చచ్చిపోయినా సువార్త అనేది పెరిగేదే గాని తరిగేది కాదు. సువార్త వ్యాప్తి జరుగుతూ ఉండిద్ది పిల్లారా. ఎందుకంటే మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనంలో ఇలాగా ఉంది. మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనంలో, ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థముగా లోకమందంతటా ప్రకటించబడవలయును, అటు తర్వాత అంతము వచ్చును. ఆ మాటలు బాగా గమనించండి. మత్తయి సువార్త 24:14, ఈ రాజ్య సువార్త సకల జనులకు లోకమందంతటా సాక్షార్థముగా ప్రకటించబడవలయును, అటు తర్వాత అంతం వచ్చును. అంటే సువార్త ప్రకటించబడకుండా అంతం రావడానికి వీల్లేదు. సువార్త ప్రకటించబడకుండా ఈ భూలోకం నాశనం కాదు. అందువల్ల సువార్త ప్రకటన ఇప్పుడు విరివిగా జరుగుతా ఉంది. అయితే ఒక రోజు వస్తుంది, ఎప్పుడు తెలిసినా, యేసుక్రీస్తు మధ్యాకాశానికి వచ్చినప్పుడు, ఆయన దేవుని బోర ఊదినప్పుడు, ఆర్భటించి బోర మోగినప్పుడు సువార్త తలుపులు మూయబడతాయి. అప్పటి వరకు సువార్త పని సాగుతూనే ఉంటుంది, ఆగదు. సువార్త పని విస్తృతంగా సాగిద్ది. ఎన్ని ఆటంకాలు ఎదురవుతాయో అంతకంటే ఇంకా ఎక్కువగా పని సాగిద్ది. అయితే దేవుని బోర మ్రోగిన వెంటనే ఇక సువార్త తలుపులు మూయబడతాయి. ఇక ఆ తర్వాత చర్చీలు ఉండటానికి వీల్లేదు. ఆ తర్వాత పరిశుద్ధ గ్రంథం బహిరంగంగా ఎవరు చేత్తో పట్టుకోవడానికి వీల్లేదు. ఆ తర్వాత బహిరంగ సభలు ఇక పెట్టలేము. ఆ తర్వాత కరపత్రికలు పంచలేము. ఆ తర్వాత నీతిమంతులైన దైవ సేవకులు ఎవరు భూలోకంలో మీకు కనపడరు, మొత్తం వెళ్ళిపోతారు. గనక సువార్త తలుపులు మూయబడతాయి. ఎప్పుడంటే దేవుని బోరం రోగినప్పుడు. అందువల్ల దేవుని బోరం రోగక ముందే ప్రస్తుతం సువార్త వినపడుతుంది గనక నువ్వు మారుమనసు పొందాలి, నువ్వు పాప క్షమాపణ పొందాలి, నువ్వు ప్రభువు దగ్గరికి రావాలి. ప్రభువు సిలువు దగ్గరికి వచ్చి ఆయన సిలువు రక్తంలో నీ జీవితాన్ని కడుక్కొని శుద్ధి చేసుకొని నువ్వు రక్షణ పొందాలి. రేపు ఆయన వచ్చి బోర ఊదాడు అనుకో, ఈ సువార్త తలుపులు మూయబడ్డాయి అనుకో, అప్పుడు నీ గతి, అప్పుడు నీకెవరు సువార్త చెప్తారు? అప్పుడు సువార్త చెప్పకపోతే నువ్వు ఎలాగ రక్షణ పొందుతావు? అప్పుడు నువ్వు దేవుని రాజ్యంలో ఎలా ప్రవేశిస్తావు? కనుక ప్రియమైన స్నేహితులారా, ఉన్న సమయాన్ని మనం వినియోగించుకోవాలి. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. ప్రస్తుతం సువార్త ప్రకటించడానికి సమయం ఉంది గనక, ప్రస్తుతం సువార్త ప్రకటన జరుగుతుంది గనక ఈ సువార్తకు నువ్వు లోబడాలి. ఈ సువార్తను నువ్వు విశ్వసించి ప్రభు సిలువు దగ్గరికి వచ్చి రక్షణ పొందాలి. 5వది, ఇంకా ముందుకెళ్తున్నాను. దేవుని బోరం రోగిన వెంటనే జరిగే 5వ ఫలితము సువార్త తలుపులు మూయబడుట. సువార్త పని ఆగిపోయింది. 6వది, ఇంకా ఏం జరుగుతుందంటే వెంటనే
దేవుని బోరం రోగిన వెంటనే ఈ ప్రపంచం మొత్తం అంత్యక్రీస్తు చేతికి అప్పగించబడింది. బాగా గుర్తుంచుకోండి, దిస్ ఈజ్ అనదర్ రిజల్ట్. దేవుని బోరం రోగింది మధ్యాకాశంలో, వెంటనే ఈ ప్రపంచ రాజ్యాలన్నీ, ఈ ప్రపంచం అంతా అంత్యక్రీస్తు చేతుల్లో పెట్టబడుతుంది. 7 సంవత్సరాలు అతనికి టైం ఇవ్వబడుతుంది. అప్పుడు ఈ దేవుని బోరం రోగగానే అంత్యక్రీస్తు అనేవాడు బయటకు వస్తాడు. అతడు బయలుపరచబడతాడు. అతడు ప్రపంచంలో 7 సంవత్సరాలు కనపడతాడు. మొదటి 3.5 సంవత్సరాలు ఏం చేస్తాడంటే ప్రపంచం అంతటితో ఒక సంధి చేసుకుంటాడు. కారణం, ప్రపంచంలో అప్పటికి 6 గ్రూపులు ఉంటాయి. బాగా నోట్ చేసుకోండి. ప్రపంచంలో 6 గ్రూపులు ఉంటాయి. అమెరికా కూటమి 1, రష్యా కూటమి 2, యూరోపియన్ సమాజం 3, ముస్లిమ్స్ కూటమి 4, టెర్రరిస్టులంతా కలిసి 1 అవుతారు 5, ఇజ్రాయేల్ జాతి ఒకటవుతుంది. అంటే ఈ సంఘం ఎత్తబడే టయానికి, దేవుని బోరం రోగే టయానికి ప్రపంచమంతా 6 గ్రూపులై తన్నుకుంటా ఉంటారు. ప్రపంచమంతా 6 బ్యాచ్లుగా తయారై ఒకరి మీద ఒకరు తన్నుకుంటారు. ప్రపంచంలో ఆధిపత్యం కోసం, ప్రపంచంలో ప్రాబల్యం కోసం ఈ విధంగా 6 గుంపులు వారు తన్నుకుంటూ ఉండగా, ఈ దేవుని బోరం రోగే సమయంలో అంత్యక్రీస్తు అనేవాడు బయటకు వచ్చేస్తాడు. ఎప్పుడైతే దేవుని బోరం రోగుతుందో వెంటనే అంత్యక్రీస్తు అనేవాడు బయటకు వస్తాడు. ఎక్కడి నుంచి వస్తాడంటే యూరోపియన్ సమాజంలో నుంచి బయటకు వచ్చేస్తాడు. యూరోపియన్ సమాజాన్ని ఆధారంగా చేసుకొని బయటకు వచ్చి అమెరికా కూటమిని అణచివేస్తాడు. రానున్న రోజులు అమెరికా చేతులు కట్టుకొని కూర్చుంటుంది. అమెరికాకి ఇక భవిష్యత్తు లేదు బైబిల్ లెక్క ప్రకారం. అంత్యక్రీస్తు అనేవాడు బయటకు వచ్చేసి అమెరికా కూటమిని అణిచివేస్తాడు. ఆ తర్వాత రష్యా కూటమిని అణిచివేస్తాడు. ఆ తర్వాత ముస్లిమ్స్ అందరినీ అణిచివేస్తాడు. ఆ తర్వాత టెర్రరిస్టులు మొత్తాన్ని నాశనం చేసేస్తాడు. యూరోపియన్ సమాజాన్ని ఆధారం చేసుకొని ఆ తర్వాత ఇజ్రాయేలీలతో సంధి చేసుకుంటాడు. సంధి చేసుకొని ఇజ్రాయేల్స్ యూరోపియన్ సమాజం ఒకటయ్యి యెరూషలేమును రాజధానిగా చేసుకొని ప్రపంచం మొత్తాన్ని ఒకే రాజ్యంగా చేసి పరిపాలిస్తారు. అదే అంత్యక్రీస్తు రాజ్యం. అంత్యక్రీస్తు రాజ్యం అనగానే యూరోపియన్ సమాజం గుర్తుకు రావాలి. రానున్న రోజుల్లో ఇప్పుడు మీకు యూరో నాణ్యం వచ్చింది చూసినారా, అదే అంత్యక్రీస్తు నాణ్యం. రానున్న రోజుల్లో ఏమైందంటే డాలర్ డల్ అయిపోయింది, రూపాయి రూపు లేకుండా పోతుంది, పౌండ్ పడిపోతుంది, దేనారం దిక్కు లేకుండా పోతుంది, యూరో హీరోగా మారిపోతుంది. అది రానున్న రోజుల్లో జరిగే పని. నేను చెప్పే ప్రతి మాట ఒకరోజు మీరు పేపర్లో చదువుతారు. నేను చెప్పే ప్రతి మాట అక్షరాలు నెరవేరుతాయి. కనుక అంత్యక్రీస్తు రాజ్యానికి నాంది ఏంటంటే యూరోపియన్ సమాజం, యూరో కరెన్సీ. ప్రపంచం అంతా ఒకే రాజ్యం అయిపోతారు. ఎందుకంటే ఇస్రాయేలీలతో సంధి చేసుకుంటాడు యూరోపియన్ సమాజం వారు. ఈ యూరోపియన్ సమాజం ఇజ్రాయెల్స్ కలిసి ఒకటయ్యి యెరూషలేమును రాజధానిగా చేసుకొని ప్రపంచం మొత్తాన్ని పరిపాలిస్తారు. ఇక అమెరికా కూటమి లేదు, రష్యా కూటమి లేదు, ముస్లిం దేశాలు లేవు, టెర్రరిజం లేదు, మొత్తాన్ని అణిచివేస్తారు. ప్రపంచం అంతా యూరోపియన్ సమాజంలోకి వచ్చేస్తుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఇస్రాయేలీలను అడ్డం పెట్టుకొని ఈ ప్రపంచం మొత్తాన్ని పరిపాలిస్తారు. ఎప్పుడు? దేవుని బోరం రోగినప్పుడు. దేవుని బోరం రోగినప్పుడు జరిగేటువంటి 6వ ఫలితం ఏంటంటే అంత్యక్రీస్తు అనేవాడు బయటకు వస్తాడు. అతడు యూరోపియన్ సమాజంలో నుంచి బయటకు వస్తాడు. అతడు ప్రపంచంలో ఉన్నటువంటి 6 గుంపుల వారిని అణిచివేసి ప్రపంచం మొత్తాన్ని ఒకే రాజ్యంగా చేస్తాడు. ఆ విధంగా అతడు ఒక రాజ్యంగా చేయడానికి అతనికి 3.5 సంవత్సరాల టైం పట్టింది. దేవుడేమో అతనికి 7 సంవత్సరాల టైం ఇస్తాడు అంత్యక్రీస్తుకి. మొదటి 3.5 సంవత్సరాల కాలంలో అతడు ప్రపంచం మొత్తాన్ని ఒకటి చేస్తాడు. చేసి చివరి 3.5 సంవత్సరాల కాలంలో అతడు తన పరిపాలన ప్రారంభిస్తాడు. దానినే దానియేలు గ్రంథంలో ఏమన్నారంటే కాలము, కాలములు, అర్ధకాలము అని పిలిచాడు. కాలం అంటే సంవత్సరం, కాలములు అంటే 2 సంవత్సరాలు, అర్ధకాలం అంటే 1/2 సంవత్సరం. మొత్తం 3.5 సంవత్సరాలు పరిపాలిస్తాడు. దేవుడేమో 7 సంవత్సరాలు టైం ఇచ్చాడు అతనికి. అంటే 7 సంవత్సరాల శ్రమల కాలంలో పరిపాలించడానికి అంత్యక్రీస్తుకి అవకాశం ఇవ్వబడింది. ఆ 7 సంవత్సరాల కాలంలో మొదటి 3.5 సంవత్సరాల కాలం సంధి చేసుకోవడానికి సరిపోయింది. ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటితో, ప్రపంచంలో ఉన్న గుంపులందరితో సంధి చేసుకుని ప్రపంచం మొత్తం ఒక రాజ్యంగా చేయడానికి 3.5 సంవత్సరాలు పట్టింది. చివరి 3.5 సంవత్సరాల కాలంలో అతడు ఏం చేస్తాడంటే అంత్యక్రీస్తు తన నిజస్వరూపాన్ని చూపిస్తాడు. నాశనకరమైనటువంటి హే వస్తువును తీసుకొచ్చి యెరూషలేములో పెడతాడు. ఇశ్రాయేలీలతో యుద్ధం చేసి వారిని యెరూషలేములో ఎల్లగొడతాడు. ముందేమన్నా ఇశ్రాయేలీలతో సంధి చేసుకొని పరిపాలన మొదలు పెట్టాడు. మొదటి 3.5 సంవత్సరాలు అవగానే ఆ ఇశ్రాయేలీలను ఎల్లగొట్టేస్తాడు. బయటికి ఎల్లగొట్టేసి చివరి 3.5 సంవత్సరాల కాలంలో తన నిజస్వరూపాన్ని బయటపెట్టి ప్రపంచం మొత్తాన్ని పరిపాలిస్తాడు. ఇది దేవుని బోర వలన జరిగే 6వ ఫలితము. అందరూ బాగా గుర్తుంచుకోండి. దేవుని బోరం రోగుతుంది,
అప్పుడు అంత్యక్రీస్తు బయటకు వస్తాడు. అతడు ఈ ప్రపంచం మొత్తాన్ని 7 సంవత్సరాలు అజమాయిషీ చేస్తాడు. అప్పుడు అతడు తనకి ఇష్టం వచ్చినట్లుగా ప్రపంచాన్ని నాశనం చేస్తాడు. విగ్రహం నిలబెడతాడు, దానికి నమస్కారం పెట్టమంటాడు. నేనే దేవుణ్ణి, నాకు నమస్కారం పెట్టమంటాడు. తను తాను దేవునిగా హెచ్చించుకుంటాడు, తను తాను దేవునితో సమానుడుగా చేసుకుంటాడు. 666 నెంబర్ ముద్ర వేస్తానంటాడు. వేయించుకోకపోతే క్రయ విక్రయాలు చేయడానికి అవకాశం లేదంటాడు. వేయించుకోకపోతే రేషన్ లేదంటాడు. వేయించుకోకపోతే పౌర హక్కులు లేవంటాడు. పౌరసత్వం లేదంటాడు. ఇష్టం వచ్చినట్లుగా అనేకులను హతసాక్షులుగా చంపిపడేస్తాడు. ప్రపంచం మొత్తాన్ని నాశనం చేస్తాడు. అప్పుడు అంత్యక్రీస్తుకి అడ్డం వచ్చేవాళ్ళు లేరు. ఎందుకంటే దేవుడే అంత్యక్రీస్తుకి ఆ టైం ఇచ్చేస్తున్నాడు. దేవుడే అంత్యక్రీస్తుకి 7 సంవత్సరాలు టైం ఇచ్చేస్తాడు ప్రపంచం మొత్తం మీద పెత్తనం. కాబట్టి అంత్యక్రీస్తుకి ఎదురు మాట్లాడే వాళ్ళు ఎవరూ లేరు. అతడు తన ఇష్టం వచ్చినట్లుగా ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తాడు. ఒకవేళ ఆ టైంలో నువ్వు రక్షణ పొందాలనుకుంటే చాలా కష్టం. ఆ టైంలో నువ్వు రక్షణ పొందాలనుకుంటే నువ్వు హతసాక్షిగా చచ్చిపోవాల్సి వచ్చింది. ఒకవేళ సంఘం ఎత్తబడిన తర్వాత నేను రక్షణ పొందుతానని నువ్వు అనుకుంటే, లేక అంత్యక్రీస్తు పరిపాలనలో నువ్వు రక్షణ పొందాలనుకుంటే, అప్పుడు ఒకటే సూత్రం, అతను నేను హతసాక్షిగా చంపి పడేస్తాడు. నువ్వు హతసాక్షిగా చస్తే తప్ప అప్పుడు నీకు రక్షణ లేదుగా. కనుక ప్రియులారా, దేవుని బోర మ్రోగుట వలన అనేకమైన ఫలితాలు జరుగుతున్నాయి. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ముగింపుకు వద్దాం. 7వది, ఇంకా ఉన్నాయి చాలా ఫలితాలు. 7వ ఫలితం ఏంటంటే, ముఖ్యంగా ఎప్పుడైతే దేవుడు మధ్యాకాశానికి వచ్చి బోర ఊదాడో వెంటనే 2 సాక్షులు భూమి మీదకి దిగొస్తారు. 2 సాక్షులు. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో వీరిని గురించి వ్రాయబడింది. అది ఇంకొక వర్తమానం అవుతుంది. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో ఉంది. దేవుని బోర మ్రోగిన వెంటనే 2 సాక్షులు భూమి మీదకి వచ్చి 3.5 సంవత్సరాలు వారు భూమి మీద ఉండి సాక్ష్యం చెప్తారు. 3.5 సంవత్సరాలు వారు భూమి మీద ఉండి సువార్త ప్రకటిస్తారు, సాక్ష్యం చెప్తారు, ప్రవచనాలు చెప్తారు, అనేకమైన గొప్ప గొప్ప సూచక కార్యాలు చేస్తారు. ఎందుకు వస్తారంటే ఆ 2 సాక్షులు ముఖ్యమైన పని ఒకటి ఉంది. మీరు బాగా అర్థం చేసుకోండి. ఈ బోరం రోగిన వెంటనే పై నుండి 2 సాక్షులు భూమి మీదకి దిగొస్తున్నారు. 3.5 సంవత్సరాలు ఉంటారు, చనిపోతారు, ఆ తర్వాత లేచి మళ్ళీ వెళ్ళిపోతారు. వాళ్ళు ఎందుకు వస్తారయ్యా ఈ 3.5 సంవత్సరాలు 2 సాక్షులు అంటే, ఇశ్రాయేలు ప్రజలకు పనికి మాలిన పని చేశారు. ఏం చేశారంటే, యేసుక్రీస్తు మొదటిసారి వచ్చినప్పుడు ఆయన చంపేశారుగా, ఇల్లు చంపేశారు. యేసుక్రీస్తు పునరుద్ధరణుడై లేచి ఆరోహణమై వెళ్ళిపోయాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా వీళ్ళు యేసుక్రీస్తు నమ్మట్లేదు. రేపు యేసుక్రీస్తు 2వసారి తన సంఘాన్ని తీసుకొని పోవటానికి ఆయన రాబోతుంటే వీళ్ళు ఇంకా నమ్మట్లే. ఇశ్రాయేలీలు ఇంకా యేసు ప్రభు రాలేదు, ఇంకా మెస్సియా రాలేదని చెప్పి అంధకారంలో ఉన్నారు. రేపు ఎప్పుడైతే దేవుని బోరం రోగుతుందో, సంఘం ఎత్తబడిన తర్వాత 2 సాక్షులు ఎందుకు వస్తారంటే, ఇశ్రాయేలీలకు బుద్ధి చెప్పడానికి వస్తారు. ఎడవబడినటువంటి ఇశ్రాయేలీలకి బుద్ధి లేని వాళ్ళకి బుద్ధి చెప్పడానికి వస్తారు. ఓ ఇశ్రాయేలీలారా, ఓ బుద్ధి లేని వాళ్ళారా, ఓ సిగ్గు లేని వాళ్ళారా, మొదటిసారి ఆయన వస్తే ఆయన్ని మీరు చంపారు. 2వసారి ఆయన వచ్చి ఆయన సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. మీరేం మారుమనసు పొందలేదు. మీరేమో అంత్యక్రీస్తుతో సంధి చేసుకుంటున్నారు. జాగ్రత్త. అంత్యక్రీస్తు మాట వినొద్దు, విగ్రహారాధన చెయ్యొద్దు, నా కొరకు నిలబడండి. అవసరమైతే ప్రభు కొరకు మీరు హతసాక్షులుగా చనిపోండి. ఇప్పుడు 7 సంవత్సరాలు శ్రమలు రాబోతున్నాయి. ఈ 7 సంవత్సరాల శ్రమల్లో మీరు నిలబడండి. 2వసారి యేసు ప్రభు వచ్చినప్పుడు మిమ్మల్ని చేర్చుకుంటాడు, మిమ్మల్ని క్షమిస్తాడు. ఈ 7 సంవత్సరాలు మీరు ఓర్చుకోండి, అవసరమైతే హతసాక్షులుగా చచ్చిపోండి అని ఎడవబడినటువంటి ఇశ్రాయేలీలకి బుద్ధి చెప్పడానికి వస్తారు ఆ 2 సాక్షులు. ఎందుకంటే ఇశ్రాయేలీలు బుద్ధి లేని పని చేశారు. మొదటిసారి వచ్చిన యేసు ప్రభుని చంపేశారు. మరలా సంఘం ఎత్తబడేటప్పుడు ఏమన్నా సిద్ధపాటు లేకుండా ఇక్కడే ఉండిపోయారు వాళ్ళు. అన్ని జనులమైనటువంటి మనం వెళ్ళిపోతాం, సంఘం వెళ్ళిపోయింది, ఇశ్రాయేలీలు ఇక్కడే ఉన్నారు. మరి ఇప్పుడు వీళ్ళు మారు మనసు పొందేదట. అందుకని ఏడన మార్చడానికి వస్తారు ఆ 2 సాక్షులు. దేవుని బోరం రోగిన వెంటనే సంఘమేం పైకెత్తబడిపోతుంది, 2 సాక్షులేం భూమి మీదకి వస్తారు. వచ్చి ఎడవబడిన వారికి చెప్తారు. ఏమనంటే, సంఘం ఎత్తబడింది, ఇక శ్రమల కాలం మొదలవుతుంది, 7 సంవత్సరాలు శ్రమలు వస్తాయి, మీరు ఓర్చుకోవాలి, మీరు నిలబడాలి, అవసరమైతే ప్రభు కోసం మీరు హతసాక్షులుగా చచ్చిపోండి అని ఇశ్రాయేలు ప్రజలకి బోధించటానికి, ఇశ్రాయేలు ప్రజలను మార్చటానికి, ఇశ్రాయేలు ప్రజలకి జ్ఞానోదయం కలిగించటానికి ఈ 2 సాక్షులు వస్తారు. అప్పుడు ఆ 2 సాక్షులు 3.5 సంవత్సరాలు ఇక్కడ సువార్త ప్రకటిస్తారు ఇశ్రాయేలు ప్రజలకు. అప్పుడే 1,44,000 మంది ఇశ్రాయేలు ప్రజలు ప్రభువు కొరకు ఒక ప్రత్యేకమైన జనంగా ఏర్పడతారు. ప్రభువు కొరకు ఒక శేషత ప్రజగా ఏర్పడతారు. ఆ 2 సాక్షులు రావటం వల్ల
ఇశ్రాయేలు ప్రజలకు రక్షణ దొరుకుతుంది, ఎడవబడిన ఇశ్రాయేలు ప్రజలకి. ఆ తర్వాత విడవబడినటువంటి అన్యజనులలో అనేక మంది రక్షణ పొందుతారు. ఈ ఇద్దరు సాక్షుల యొక్క సాక్ష్యాన్ని బట్టి అనేక మంది అన్యజనులు అంత్యక్రీస్తుని ఎదిరించి 666వ నెంబర్ ముద్ర వేయించుకోకుండా అవసరమైతే హతసాక్షులుగా చచ్చిపోయి అనేక మంది రక్షణ పొందుతారు. సో దేవుని బోర మ్రోగినప్పుడు 7వ ఫలితం, ఇద్దరు సాక్షులు భూమి మీదకి వస్తారు. వారు వచ్చి 3.5 సంవత్సరాలు ఇక్కడ పనిచేసి సువార్త ప్రకటిస్తారు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలలో అనేక మంది మారు మనసు పొందుతారు, అన్యజనులలో కూడా అనేక మంది మారు మనసు పొందుతారు. వీళ్ళందరూ ప్రభు కోసం హతసాక్షులుగా చచ్చిపోయి యేసుక్రీస్తు వారు రెండోసారి తిరిగి వచ్చినప్పుడు ఆయనలో కలుసుకుంటారు. ఇది 7వ ఫలితం. ఇక చివరి ఫలితం ఏంటంటే ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు మధ్యాకాశానికి వచ్చి బోర ఊదిన వెంటనే జరిగేటువంటి 7వ ఫలితం ఏంటంటే, గత రాత్రి నేను చెప్పాను వర్తమానం. ఇశ్రాయేలు ప్రజలు ప్రపంచమందంతటా ఎక్కడెక్కడైతే చెదిరిపోయి ఉన్నారో, ఏ ఏ దేశాలలో, ఏ ఏ ప్రాంతాలలో ఎక్కడెక్కడైతే చెదిరిపోయి ఉన్నారో, ఆ ఇశ్రాయేలీలందరూ కంప్లీట్ గా 100% సొంత దేశానికి వచ్చేస్తారు దేవుని బోరం రోగే సమయానికి. ఇప్పటికే 85% వచ్చేశారు. ఇంకా రష్యాలో చాలా మంది ఇశ్రాయేలీలు ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, చాలా మంది కెనడా దేశంలో ఉన్నారు, మన భారతదేశంలో ఉన్నారు, బ్రిటన్లో ఉన్నారు. ఈ విధంగా ప్రపంచంలో చాలా దేశాల్లో ఇంకా ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారు. వీరు తమ సొంత దేశానికి ఇంకా వెళ్ళలేదు, ఒక్కొక్కరు వెళ్ళిపోతా ఉన్నారు. అయితే యేసుక్రీస్తు మధ్యాకాశానికి వచ్చి బోర ఊదే సమయానికి ఇశ్రాయేలీలందరూ ఇశ్రాయేల్ దేశానికి వచ్చేస్తారు. బయట ఒక్కడు కూడా ఉండటానికి వీల్లేదు. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఒక్క ఇశ్రాయేలు పౌరుడు కూడా ఉండటానికి వీల్లేదు. మొత్తం ఇశ్రాయేలు దేశానికి వచ్చేస్తారు. మొత్తం వారు యెరూషలేములో ప్రభువుని ఆరాధిస్తూ ఉంటారు. అందుకే దేవుని బోరం రోగుతుంది. ఎందుకంటే ఆ బోరం రోగేది ఇశ్రాయేలు ప్రజలను సమకూర్చటానికి. యెహెజ్కేలు గ్రంథంలో 37వ అధ్యాయం 20వ వచనం నుంచి 24వ వచనం వరకు మనం చదివినప్పుడు, యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 20 నుంచి 24 వరకు మనం చదివినప్పుడు దేవుడు చెప్పాడు, ఏ ఏ అన్యజనులలో నా ప్రజలు చెదిరిపోయి ఉన్నారో, ఏ ఏ దేశాలలో, ఏ ఏ ప్రదేశాలలో నా ప్రజలు ఉన్నారో వారందరినీ నేను వారి దేశమునకు నడిపించుదును, వారందరినీ పర్వతముల మీద నేను సమకూర్చుదును, వారికి నేను దేవుణ్ణై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు, వారు నన్ను ఆరాధింతురు అని యెహెజ్కేలు ఒక ప్రవచనాన్ని చెప్పాడు. ఆ ప్రవచనం ఇప్పటికే నెరవేరుతూ ఉంది. 85% ఇశ్రాయేలీలు తిరిగి తమ సొంత దేశానికి వచ్చేశారు. మిగతా వాళ్ళు కూడా త్వరగా వస్తున్నారు. రేపు యేసుక్రీస్తు మధ్యాకాశానికి వచ్చి బోర ఊదిన వెంటనే ఆ బోర ఊదే సమయానికి ఇశ్రాయేలు ప్రజలు మొత్తం సొంత దేశానికి వచ్చేస్తారు. ఆ ప్రవచనం నెరవేరుతుంది. వారందరూ దేవుణ్ణి స్తుతిస్తారు. ఈ విధంగా ఈ కృపాయుగం అంతమైపోతుంది. కనుక దేవుని బోర మ్రోగే సమయం దగ్గరికి వచ్చింది. పరిస్థితులు మారిపోతున్నాయి. ముగింపులో వీటన్నిటిని నేను గుర్తు చేస్తాను. ఒకసారి గమనించండి. యేసుక్రీస్తు మధ్యాకాశానికి వస్తాడు, బోర ఊదుతాడు. బోర ఊదిన వెంటనే 8 ఫలితాలు ముఖ్యంగా జరుగుతాయి. మొదటి ఫలితం, పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ నుండి ఎడలిపోవుట. రెండవ ఫలితం, క్రీస్తునందు మృతులైన మృతులు లేపబడతారు. క్రీస్తునందు సజీవులుగా ఉన్నవారు కూడా రెప్పపాటున మహిమ శరీరాలు ధరించుకుని ఎత్తబడతారు. ఈ 2 బ్యాచీలు కలిసి సార్వత్రిక సంఘంగా ఏర్పడి ప్రభు దగ్గరికి వెళ్ళిపోతారు మధ్యాకాశానికి. అనగా రెండవ ఫలితం సంఘం ఎత్తబడుట. మూడవది దేవుని యొక్క కృప అంతమైపోతుంది, కృపాయుగం ముగించబడుతుంది, ఇక దేవుని ప్రేమ ఉండదు. నాలుగవది బోరం రోగిన వెంటనే శ్రమల కాలం ప్రారంభమవుతుంది. 7 సంవత్సరాలు ఈ భూమి మీదకి శ్రమలు రాబోతున్నాయి. ఈ ప్రపంచం నాశనం అయిపోయే పరిస్థితులు దగ్గరికి వస్తాయి. ఐదవది సువార్త తలుపులు మూయబడతాయి. అప్పుడు సువార్త ప్రకటించడానికి అవకాశం లేదు. అప్పుడు మానవుడు రక్షణ పొందటం చాలా కష్టం. సువార్త తలుపులు మూయబడతాయి. ఆరవది ప్రపంచమంతా అంత్యక్రీస్తు చేతులకి అప్పగించబడుతుంది. అతడు 7 సంవత్సరాలు శ్రమల కాలంలో ఈ ప్రపంచం మొత్తాన్ని తన ఇష్టం వచ్చినట్లుగా పరిపాలన చేస్తాడు. తన ఇష్టం వచ్చినట్టుగా నియంతగా వ్యవహరిస్తాడు. తన మాటకు విననటువంటి వారిని హతసాక్షులుగా చంపి పడేస్తాడు. అంత్యక్రీస్తు పరిపాలన ప్రారంభమవుతుంది. 7వది 2 సాక్షులు భూమి మీదకు దిగొస్తారు. వారు వచ్చి ఎడవబడినటువంటి ప్రజలకు సువార్త బోధిస్తారు. విడవబడినటువంటి ఇశ్రాయేలు ప్రజలకి అలాగే అన్ని జనులకు సువార్త ప్రకటిస్తారు. ఆ 2 సాక్షుల మాటల వలన అనేక మంది మారు మనసు పొంది ప్రభు కొరకు హతసాక్షులుగా చచ్చిపోయి అప్పుడు రక్షణ పొందుతారు. 7వది 2 సాక్షులు దిగొస్తారు. 8వది ప్రపంచమందంతటా చెదిరిపోయిన ఇశ్రాయేలీలందరూ
100% వారి సొంత దేశానికి చేరుకుంటారు. ప్రవచనం నెరవేరుతుంది. అప్పుడు వారందరూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. వారి కళ్ళు తెరవబడతాయి. కనుక దేవుడు తన బోర ఊదటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని బోర ఊదిన వెంటనే ఈ ప్రపంచం మరొక మలుపు తిరగబోతుంది. అయితే ప్రియమైన స్నేహితులారా, ఒకవేళ ఈ సమయంలో దేవుడు బోర ఊదితే, సంఘము ఎత్తబడే గుంపులో నువ్వు ఉన్నావా? ఎత్తబడటానికి కావలసిన అర్హత నీకుందా? రక్షణ పొందేవా? పాప క్షమాపణ పొందేవా? యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డావా? బాప్తీసం తీసుకున్నావా? దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నావా? పరిశుద్ధత కలిగి జీవిస్తున్నావా? దేవుని సంఘానికి వెళుతూ దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? లేకపోతే నాస్తికుడుగానో, నామకార్థ క్రైస్తవుడుగానో, వేషధారిగానో, విగ్రహారాధికుడుగానో, దేవునికి దూరస్తుడుగానో నువ్వు జీవిస్తున్నట్లయితే ఈ రాత్రి సత్యాన్ని తెలుసుకో. ఈ రాత్రి వాస్తవ స్థితిని, వాస్తవాలను గమనించి ప్రభు దగ్గరికి రావాలని మనవి చేస్తున్నాను. ఈ రాత్రి వేళ ఎంతమంది అయితే ప్రభు సిలువ దగ్గరికి వస్తారో వారందరినీ ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు, రక్షించటానికి సిద్ధంగా ఉన్నాడు, తన సార్వత్రిక సంఘంలో చేర్చుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. గనక మీరందరూ ఆ యేసుక్రీస్తుని అంగీకరించి యేసు రక్తంలో కడగబడి రక్షణ పొందాలని నేను ఆశిస్తున్నాను. ఆయన వచ్చి బోర ఊదినప్పుడు మనము ఎత్తబడే సంఘంలో ఉండి ప్రభువును ఎదుర్కోవాలని, ప్రభు రాకడలో మనమంతా ప్రభుతో సహవాసం కలిగి ఉండాలని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. అట్టి కృపణ దేవుడు మనకు దయచేయునుగాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం.